బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా, బెంగాల్ తీరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా 25వ తేదీన అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక అల్పపీడన ప్రభావంతో 26, 27 తేదీల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక నేటి నుంచి మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపింది. ఇక ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. మరో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? అంటే అక్కడ అధికారులు ఎటువంటి సూచనలు చేశారు ప్రజలకి? రైట్ దుర్గా, చూసుకుంటే ఈ నెల 25వ తేదీన పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాలు, ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, అటు కాకినాడ, అనకాపల్లి జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే 25, 26, 27 ఈ 3 రోజుల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావం ఇప్పటికే ఏపీ పైన అయితే పలుమార్లు భారీ వర్షాలు కురిసిన పరిస్థితి ఉంది. గత 2-3 రోజులుగా కూడా కురిసినటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవడంతో పాటు ఎక్కడికక్కడే ఆ రహదారి పైన వరద నీరు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25 తేదీన మరో అల్పపీడనం అయితే ఏర్పడనున్నట్లుగా వాతావరణ అధికారులు అయితే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఏపీకి సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాల్లో తరలించడంతో పాటు ఎక్కడికక్కడే ఆ రహదారుల పైన వాటర్ నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉందో ఆ ప్రాంతాలను ముందే గుర్తించాలంటూ కూడా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల శాఖ కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే వర్ష ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వర్ష ప్రభావిత ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించాలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేటటువంటి పరిస్థితి అవకాశాలు కూడా చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కూడా ఏపీలో భారీ వర్షాలు అయితే కురిసేటటువంటి పరిస్థితి ఉంది. దీంతో సముద్రం కూడా పూర్తిగా అలల తాకిడి కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దుర్గా, థ్యాంక్ యూ చంద్రశేఖర్.